హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శివ. నేను న్యూజిలాండ్లో ఆక్లాండ్లో ఉంటాను. అందరూ బాగుండాలి, దాంట్లోనే ఉండాలని కోరుకున్న మనస్తత్వం అన్నది. చాలా మంది వీడియో చూస్తున్నారు, లైక్ సబ్స్క్రైబ్ చేస్తలేదు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఉన్నాను ఇక్కడ న్యూజిలాండ్లో. ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి చెప్పండి, నేను చేసి పెడతాను. ఆక్లాండ్ చుట్టూ 100 కిలోమీటర్లు అంటే నేను వెళ్ళి తెలుసుకుని వచ్చి మీకు పెడతాను. చాలా మంది అడుగుతున్నారు నన్ను విజిటింగ్ మీద వచ్చి ఇక్కడ జాబ్ ఎత్తుక్కోవచ్చు అని. ఎత్తుకోవచ్చు ఫ్రెండ్స్, మీరు ఎత్తుకోవచ్చు. విజిటింగ్ మీద వచ్చి మళ్ళీ జాబ్ ఆఫర్ లెటర్గా మార్చుకోవచ్చు. దానికి ఒక ప్రాసెస్ ఉంది, చెబుతాను మీకు వివరంగా. కొద్దిగా ఓపికగానండి ఫ్రెండ్స్. మీరు మీ మీద 100% నమ్మకం ఉంటే ఇక్కడికి వచ్చి మీరు జాబ్ ఎత్తుక్కోవచ్చు ఫ్రెండ్స్. కంపెనీస్ మీకు స్పాన్సర్ చేస్తాయి. ఇక్కడ వర్క్ చేసుకోవచ్చు 3 months. దానికి ఒక ప్రాసెస్ ఉంది, చెబుతాను. దానికి కూడా గంటకి 8 రూపాయలు వస్తాయి, మన రూపీస్. మీకు దానికి కూడా చెబుతాను. దానికి ఒక ప్రాసెస్ ఉంది. మీరు 100% నమ్ముకుంటే కామెంట్ చేయండి, నేను దానికి రెస్పాన్స్ అయ్యి నేను చెబుతాను. ఇక్కడ వర్క్ ఉంది, 3 months చేసుకోవచ్చు. చేసుకుంటే మీరు జాబ్ ఎత్తుక్కోవచ్చు. మీకు ఏదైనా కంపెనీ జాబ్ ఆఫర్ లెటర్ ఇస్తే అది మార్చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. చాలామంది అట్లా చేస్తున్నారు. ఇప్పుడు వర్క్ ఏజాలో అయితే దొరుకుతలేదు. 10 లక్షలు ఇస్తే అక్కడ సిద్ధంగా ఉంటున్నారు, కానీ ఎవరో వర్క్ చేస్తున్నారు, డబ్బులు తీసుకుంటున్నారు. 7-8 లక్షలు మోసం చేస్తున్నారు. మీరు అట్లా పెట్టకండి. యూపీ 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 వాళ్ళు అంట యూట్యూబ్ ఛానల్ పెట్టారంట. 3 లక్షలకి న్యూజిలాండ్ తీసుకెళ్ళి జాబ్ ఇస్తా అంటున్నారు. అదంతా ఫేక్ ఫ్రెండ్స్. అడ్రస్ అడిగితే అడ్రస్ ఇస్తలేదు, యూపీ అడ్రస్ ఇస్తున్నాడు. ఇక్కడేమో వీళ్ళు కనుక్కొని చెబుదాం అనుకున్నాను, నలుగురికి ఉపయోగపడిద్దాం అనుకుంటే ఇక్కడ న్యూజిలాండ్ అడ్రస్ మటుకు ఇస్తలేదు. ఇక్కడ లేదు ఫ్రెండ్స్. వాళ్ళు ఎక్కడో యూపీలో ఉండి ఇదంతా స్కామ్ వాళ్ళు పెట్టారు వాళ్ళు. ఇక్కడ ఉండడేమో కనుక్కొని చెబుదాం అనుకున్నాను నేను. లేదు ఫ్రెండ్స్, మీకు విజిటింగ్ మీద వచ్చి 3 months ఇక్కడ జాబ్ చేసుకుంటే మీరు ఎత్తుక్కుంటే జాబ్ ఆఫర్ లెటర్ వస్తే మీరు చేసుకోవచ్చు. దానికి ఒక ప్రాసెస్ చెబుతాను. దానికన్నా ప్రెజెంట్ అదే నడుస్తుంది. ఓపెన్ వర్క్ వీసా దొరికితే ఇంకా బెటర్ ఫ్రెండ్స్. మీరు ఎక్కడైనా చేసుకోవచ్చు. 6 months 1 year ఓపెన్ వర్క్ వీసా వచ్చింది మనకి. మీరు ఎక్కడైనా చేసుకోవచ్చు. ఈ కంపెనీ కదా కంపెనీ ఎవరైనా పెట్టుకుంటాడు ఓపెన్ వర్క్ వస్తే కొద్ది కష్టం. దాన్ని ట్రై చేయండి, నేను కూడా చూస్తున్నాను. ఏమన్నా ఓపెన్ వర్క్ ఏదో పాసిబుల్ అయితే నేను చెబుతాను. ప్రెజెంట్ అయితే విజిటింగ్ మీద రండి. మీకు 100% నమ్మకం ఉంటేనే రండి ఫ్రెండ్స్. ఇక్కడ 3 months జాబ్ కూడా చేసుకోవచ్చు. నేను చెబుతాను దాని ప్రాసెస్. నెలకు 2 లక్షలు వస్తాయి. 1 లక్ష రూపాయలు మీకు ఖర్చులు వెళ్ళిపోయినా ఇంకో 1 లక్ష రూపాయలు మిగులుతాయి. అంటే గంటకి 1000 రూపాయలు ఇస్తారు మనకి ఇక్కడ, మన డబ్బుల్లో. మీకు ఫుడ్, రూమ్ రెంట్, ట్రాన్స్పోర్ట్లో 1 లక్ష రూపాయలు వెళ్ళిపోతాయి. 1 లక్ష రూపాయలు మిగులుతాయి. సాటర్డే సండే సెలవు, వర్క్ చేయరండి, మీరు చేసుకోవచ్చు. ఇక వర్కింగ్ వచ్చి మార్నింగ్ 7కి ఉండిద్ది, 7 to 5:30, 10 hours డ్యూటీ చేయాలి. ఫ్రైడే నుంచి మండే నుంచి ఫ్రైడే దాకా 5 రోజులు వర్కింగ్. గంటల లెక్క కదండి, మీరు అట్లా లెక్కేసుకోకండి. వర్షం వచ్చి పని ఆపేస్తే వాళ్ళు ఇవ్వరండి. వర్షం వచ్చి లేదంటే మనకి వర్షం వచ్చి ఏదన్నా పని లేక రోజుకి 5 గంటలు చేస్తే 5 గంటలు లెక్కేస్తారు వాళ్ళు. అది గుర్తుపెట్టుకోండి. మీరు అన్ని గంటలు లెక్కేసుకోకూడదు. మనం చేసిన వరకే ఇస్తారు. ఈ రోజు 4 గంటలు చేస్తే 4 గంటలకు ఇస్తారు, 10 గంటలు చేస్తే 10 గంటలు ఇస్తారు. చాలామంది 7-8 గంటలు చేస్తారు. మన ఇండియన్స్ వచ్చిన వాళ్ళు అయితే 10 గంటలు కంపల్సరీ చేస్తారు. అంటే మనకు కష్టపడే గుణం ఉంది కాబట్టి మనం చేస్తాం. ఇక్కడ వాళ్ళు చేయరు ఫ్రెండ్స్. 5-6 గంటలు, లేకపోతే కొంతమంది 7-8, అంతే, 8 కానీ ఎక్కువ చేయరు. మన వాళ్ళు మట్టుకి 10 గంటలు చేస్తారు. మీరు చేసుకుంటే 10 గంటలు చేస్తారు వాళ్ళు వర్క్. చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. సాటర్డే కొంతమంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేసుకుంటారు పని ఉంటే, లేదంటే ఇంట్రెస్ట్ లేని వాళ్ళు కొంత వదిలేస్తారు. కొంతమంది మన ఇండియన్స్ అయితే మనం కంపల్సరీ చేసుకుంటారు. అడిగి చేసుకుంటే డబ్బులు వస్తాయి అనుకోండి, అది ఎక్స్ట్రా. 3 monthsలో మీరు ఇక్కడ జాబ్ చేసుకుంటూనే ఎత్తుకోవచ్చు ఫ్రెండ్స్. 2 గంటల డ్యూటీ మానేసి వెళ్ళి కంపెనీకి వెళ్ళి ఎత్తుకుని వచ్చి మళ్ళీ డ్యూటీ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. మీరు ప్రిఫరెన్స్ చేసుకోండి. మీకు కూడా సపోర్ట్ నేను ఉంటాను ఇక్కడ. మీకు ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలన్నా, ఏమన్నా చెప్పాలన్నా చెప్పండి. ఆ యూపీ వాళ్ళని నమ్మకండి ఫ్రెండ్స్. మన ఒక అతను యూపీ వెళ్తా నాకు ఫోన్ చేశాడు. నేను చూడలేదు, నాకు మెసేజ్ పెట్టాడు, చూసి నేను రెస్పాన్స్ అయ్యాను. ఇంకా 2 గంటల్లో యూపీలో దిగుతాను. ఇలా యూట్యూబ్ ఛానల్లో చూశాను, మెడికల్ ఒకటి పెట్టుకుంటే ఫ్లైట్ టికెట్
ఫ్లైట్ టికెట్ ఏదో ఫీజుగా వాళ్ళే కడతారంట. మెడికల్ కన్నా 35,000 కట్టమన్నారు ఫ్రెండ్స్. అది తప్పు, వద్దు కట్టకు, అందరం వెళ్ళావు కదా కలిసి వచ్చేయి అని చెప్పినాను. వెళ్ళి కలిసి వచ్చాడు. రైల్వే స్టేషన్కి వచ్చాడంట ఫ్రెండ్స్. రైల్వే స్టేషన్కి వచ్చి వదులుతులేదంట, డబ్బులు కట్టు మెడికల్, ఇవాళ ఇంటర్వ్యూ ఉంది అని చెబుతున్నాడంట అండి. అదంతా మోసం ఫ్రెండ్స్. మీరు అట్లా ఉచ్చులో ఎక్కండి. 10 లక్షలు ఇస్తా సిద్ధంగా ఉన్నారు. న్యూజిలాండ్ వర్క్ వీసా ఉంటే, వర్క్ వీసా జాబ్ ఆఫర్ లెటర్ ఇస్తే చాలు 10 లక్షలు ఇస్తా సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ ఇచ్చేవాళ్ళు కూడా లేరు ఎవళ్ళు. మీరు ఆ టాస్క్ పెట్టుకోండి. మీ టాలెంట్ చూస్తే వదలరు ఫ్రెండ్స్. ఇక్కడ మీరు టాలెంట్ చూసి మీరు బాగా పనిచేస్తున్నారంటే ఇక్కడ ఎవరు వదులుకోలేరు. మీరు కంపల్సరీ ఇక్కడికి వచ్చి 100% నమ్ముకుంటే నేను ఏదైనా కష్టపడగలను అనుకున్న వాళ్ళే రండి సార్ ఫ్రెండ్స్. ఫస్ట్లో కష్టాలే ఉంటాయి ఫ్రెండ్స్, సుఖాలే ఉండవు. కొద్దిగా తర్వాత సుఖం వస్తుంది. స్టార్టింగ్లో అయితే మట్టుకి కష్టపడింది ఏది ఉండదు ఫ్రెండ్స్. మీ టాలెంట్ చూపించాలి, చూపించుకుంటేనే మీ తర్వాత బాగుండుద్ది మన లైఫ్. అలా ఉంచుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఓపెన్ వర్క్ వీసాకి నేను ఇక్కడ చూస్తున్నాను, దానికి ఎంత పాసిబుల్. స్టూడెంట్ వీసా అయితే మనం స్టూడెంట్ వీసా మీద వస్తే 20 అవర్స్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. వీక్లీ వాళ్ళకి $24 ఇస్తారు. 24 అంటే 20 వస్తుంది, గంటకి ₹20 వస్తాయి వాళ్ళకి. 20 అవర్స్ చేసుకోవచ్చు, 20 అవర్స్ వీక్లీ. ఫుల్ టైం అయితేనేమో 40 అవర్స్ చేసుకోవచ్చు ఫుల్ టైం వాళ్ళు. స్టూడెంట్ ఏజ్ అక్కడ బాగానే ఉంది. వీళ్ళ మన ఇండియన్స్ మన వాళ్ళు స్టూడెంట్గా వచ్చినా ఇబ్బంది లేదు. ఇక 2 ఇయర్స్ మనం 2-3 ఇయర్స్ ఉంటే స్టడీ ఇక్కడ మనకు వర్క్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. తర్వాత ఇక్కడ జాబ్స్ పడతాయి, మీరు ట్రై చేసుకోవచ్చు. మనకి చాలామంది ఏం చేస్తున్నారంటే ఫ్రెండ్స్, ఎంత ఫస్ట్ 10 ఏళ్ళు 20 ఏళ్ళు కట్టించుకుని ఏదో వచ్చినాక ఇమ్మంటున్నారు ఫ్రెండ్స్. ఏదో ఏం చేస్తున్నారంటే పేర్లు మర్చిచేస్తున్నారు, అయ్యే పెడుతున్నాడు. నాకు కేవీ ఫామ్లో చాలా మంది పెడుతున్నారు, పెట్టినయే వస్తున్నాయి, చూస్తున్నాను, చెక్ చేస్తున్నాను. పెట్టినయే పెడుతున్నారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, అయ్యే వస్తున్నాయి. బాండ్ నెంబరు, అడ్రస్లు అన్నీ అయ్యే వస్తున్నాయి, పేర్లే మారుతున్నాయి. నేను చాలా చెక్ చేశాను. ఎక్కడి నుంచి కేవీ ఫామ్ అదేదో పెట్టాడు, 600 కిలోమీటర్స్ ఉంది, ఫోన్ నెంబర్ ఫేక్. అవి అక్కడ సైట్ చూస్తే అదేమో గేమింగ్ దండి, కేవీ ఫామ్ కాదు. గేమ్ కోర్స్ నేర్పుతారు అక్కడ, ట్రైనర్లు ఇస్తారు, అది పెట్టారు. పేర్లు మార్చి పంపిస్తున్నారు ఫ్రెండ్స్. మీరు అలా నమ్మొద్దు ప్లీజ్ ఫ్రెండ్స్. మీరు కొద్దిగా ఆలోచించి చేయండి. నేను చెబుతాను ఇంకా మీకు ఫ్రెండ్స్. మన మెట్రో వచ్చి మన హైదరాబాద్ 2 చోట్లే ఉంది, ఒకటి సికింద్రాబాద్, ఒకటి బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 14. మనకి 2 చోట్లే ఉంది హైదరాబాద్లో. బంజారా హిల్స్లో రోడ్ నెంబర్ 14లో ఒకటి ఉంది, సికింద్రాబాద్లో ఒకటి ఉంది. సికింద్రాబాద్లో అయితే 10,000 చిల్లర తీసుకుంటున్నారు. ఇక్కడ బంజారా హిల్స్లో అయితే 6,500 700 తీసుకుంటారు. 6,000 7,000. మనకి హైదరాబాద్లో 2 చోట్ల ఉంది. న్యూజిలాండ్ మెడికల్ సంబంధించింది. మన చేతికి ఎవరు ఫ్రెండ్స్, మనం బుక్ చేసుకున్నాక 10 రోజుల తర్వాత ఇస్తారు అపార్ట్మెంట్, అప్పుడే వెళ్ళాలి. వెళ్ళంగానే మన చేరు మెడికల్. మీరు అది ఒకటి అర్థం చేసుకోండి. మన ల్యాబ్ ఎక్కడో హోటల్ రూమ్లో కూర్చుంటే వచ్చి మెడికల్ చేసి వెళ్ళిపోతున్నారంట, అలా చేయరు ఫ్రెండ్స్. మనం ఇవాళ బుక్ చేసుకుంటే 10 డేస్ తర్వాత ఇస్తారు, 10 డేస్ 1 వీక్ ఏజెన్సీని బట్టి ఇస్తారు. న్యూజిలాండ్ సంబంధించిన వాళ్ళే ఉంటారు అక్కడ, మన చేతికి కదా ఎవరు. న్యూజిలాండ్ వచ్చేస్తే ఇక్కడికి మీరు అట్లా చేయకండి ఫ్రెండ్స్. 35,000 అడిగాడంట. 35,000 నాకు ఫోన్ చేయకపోతే కట్టేసేవాడు, కట్టేసి లాస్ట్ పడి వచ్చేవాడు. 2 ఏళ్ళు అప్పటికే లాస్ట్ అయిపోయి అన్న ట్రైన్కి అన్నాడు. 2 ఏళ్ళు పోతే పోనీలే, నువ్వు ఇంకా డబ్బులు లాస్ అవ్వలేదు వచ్చేసాయని చెప్పాను. తిరిగి వచ్చేసాడు ఫ్రెండ్స్. మీరు అలా నమ్మకండి చూసి. మనకు మన వాళ్ళందరూ అట్టగా అయిపోయారు. ఎవరన్నా కొద్దిగా ఎర్రేస్తే అట్ట నమ్మిపోతున్నాడు, నమ్మొద్దు. మీకు మన వాళ్ళు ఏజెంట్లు మంచి వాళ్ళు ఉంటే నేను చెబుతాను. విజిటింగ్ మీద వద్దాం అనుకున్న వాళ్ళు, మీ మీద కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళు చెప్పండి, అది ఎలా చేయాలో ఏంటో నేను చెబుతాను, మీకు గైడెన్స్ ఇస్తాను. ఇక్కడ మీకు నేను ఉన్నాను ఫ్రెండ్స్, మీకు నేను హెల్ప్ చేయాలితే నేను ఉన్నాను. ఫస్ట్ నన్ను కాంటాక్ట్ అవ్వండి. మీరు అన్నీ ఇలా నమ్మొద్దు ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్ అయితే నాకు కామెంట్ చేయండి. మీరు సీరియస్గా తీసుకున్న వాళ్ళే నాకు ఫోన్ చేయండి ఫ్రెండ్స్. కన్ఫామ్గా వద్దామని డిసైడ్ అయిన వాళ్ళు, టైం పాస్ చేసే వాళ్ళు ఫోన్ చేయండి ఫ్రెండ్స్. నాకు కదా కొద్దిగా పర్సనల్ లైఫ్ ఉంది కదా. చాలామంది నన్ను టైం పాస్ తీసుకున్న వాళ్ళు ఫోన్ చేస్తున్నారు, అలా చేయకండి ఫ్రెండ్స్. మీకు
కన్ఫామ్గా రావాలి డిసైడ్ అయిన వాళ్ళే ఫోన్ చేయండి. నేను ఎక్కువ శాతం మీకు వీడియోలో చెప్పేస్తాను ఇన్ఫర్మేషన్. చాలా మంది కామెంట్ చేసిందంతా మీకు వీడియోలో అని చెప్పేస్తాను. ఇక్కడ డ్రైవర్ పోస్టులు ఉండవు. డ్రైవర్ పోస్టుల గురించి అడిగారు. డ్రైవర్ పోస్టులు ఉండవు. మొన్న వీడియోలో కూడా చెప్తున్నాను. ఏమన్నా చిన్న జాబ్ ఏమైనా చూడమంటున్నారు. చిన్న జాబులు కూడా ఇక్కడ పెద్దగా ఉండవు సార్ ఫ్రెండ్స్. ఏ జాబ్ చేసినా తక్కువ, అంటే చిన్న జాబ్ తక్కువ ఎంతైనా చేసుకుంటున్నారు. మినిమం $20 లేని ఇవ్వడు ఫ్రెండ్స్. గంటకి ₹20 మినిమం. దాని అంటే ట్యాక్స్ కట్ అవగా వస్తాయి. ఇది మనకి క్యాష్ ఇస్తారు కాబట్టి టూరిస్ట్ వీసా మీద వచ్చిన వాళ్ళకి $20 వస్తాయి. అదే మనం వర్క్ వీసా మీద వస్తే $24, 25 ఇస్తారు. ట్యాక్స్ 20% కట్ అయిపోయి చేతికి వస్తాయి. సేమ్ $20 వస్తాయి. ఎక్స్పీరియన్స్ ఉంటే కొద్దిగా ఎక్కువ ఇస్తారు స్టార్టింగ్లో అలా ఉంటాయండి. మనకి మళ్ళీ వర్క్ వీసా వచ్చిన వాళ్ళకి అదే $32 ఉంటాయి. 32.5, 33. వర్క్ వీసా వచ్చి స్టిల్ వర్క్ కింద వచ్చింది కదా మట్టి, దానికి ఎక్కువ వస్తాయి శాలరీ. దానికి ఎక్కువ ఉంటుంది. తర్వాత చిన్నట్టు మట్టి పడుద్ది. మీకు స్కిల్ ఉండి మీ మీద మీకు 100% నమ్మకం ఉంటే విజిటింగ్ మీద రండి ఫ్రెండ్స్. నేను మీకున్నాను. నేను హెల్ప్ చేస్తాను ఇక్కడ. మీరేం భయపడకండి. ఏం చేయాలి ఏంటనేది నేను గైడెన్స్ చేస్తాను. మీరేం భయపడద్దు. మీ మీద మీకు 100% నమ్మకం ఉండాలి. ఇక్కడ మీరు రాగానే 3 months జాబ్లో పెట్టేస్తాను. ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి మనకి. దాని ప్రాసెస్ చెబుతాను. మీరు సీరియస్ తీసుకున్న వాళ్ళు నాకు ఫోన్ చేయండి, చెబుతాను నేను. దాని ప్రాసెస్ ఏంటో మొత్తం. సిల్లీగా తీసుకుని ఫోన్ చేయకండి ఫ్రెండ్స్. టైం పాస్ చేసేవాళ్ళు ప్లీజ్. నాకు చాలా టైం ఉంటుంది కదా. ఎవరికన్నా 10 మందికి ఉపయోగపడటమే కావాలి నాకు. అనవసరంగా మాట్లాడితే నాకు టైం వేస్ట్, మీకు టైం వేస్ట్. వీడియోస్ చూసి మీకు ఏమన్నా ఉంటే చెప్పండి, నేను కామెంట్ చేస్తాను. మీరు ఎవరన్నా ఇక్కడ దగ్గరలో ఏమన్నా ఉంటే ట్రై చేయండి. మీకు తెలిసిన వాళ్ళు వర్క్ వీసా గురించి ఏమన్నా జాబ్ ఆఫర్ లెటర్ ఇస్తే చాలా బెటర్ ఫ్రెండ్స్. మీకు తెలిసిన వాళ్ళ ద్వారా వస్తే బెటరు. ఏజెన్సీ ద్వారా అసలు నమ్మొద్దు. మీకు తెలిసిన వాళ్ళు ఉంటే ట్రై చేయండి. లేదా నీకు 2 యాప్స్ చెప్పా కదండి, ఆ యాప్స్లో ట్రై చేయండి. కంపల్సరీ దొరుకుతుందండి యాప్స్. మీరు వదలొద్దు. చాలామంది చూసి వదిలేస్తున్నారు. వదలొద్దు ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్ యాప్స్ అవి. అలాగే చూపిస్తాయి మీకు. ట్రై చేయండి. ఒకటి కాకపోతే ఒకటి దొరికినా చాలు. జాబ్ ఆఫర్ లెటరే కావాలి ఫ్రెండ్స్. ఇంకేం అవసరం లేదు. అన్నీ అయ్యే వస్తాయి. జాబ్ ఆఫర్ లెటర్ ఉంటే చాలు. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయొచ్చు. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.